మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే న్యూజిలాండ్ నుంచి గిరిజన తెగకు సంబంధించి కొంతమంది విదేశీ భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అక్క ఎక్కడి నుంచి వచ్చారు? మీకు కూడా ఇది ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు వాళ్ళు ఏంటి అది ఇచ్చిర్రు? ఇక్కడికి వచ్చింది న్యూజిలాండ్ ఆదివాసీ మౌరీ ట్రైబ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చింది మా ట్రైబల్ కల్చర్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. వాళ్ళ డ్యాన్సులు వాళ్ళ సాంప్రదాయాలు ఎట్లున్నాయో మన ఎట్లున్నాయని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ డ్యాన్స్ వేసారు, మన డోలి మన కూడా చేయడం జరిగింది. మేము కూడా వాళ్ళతో కలిసి నృత్యాలు చేయడం, వెళ్తూ వెళ్తూ వాళ్ళ ముక్కు మా ముక్కు ప్లస్ ఈ నుదురు కలవాలంట, అది వాళ్ళ కల్చరు, అది చేయడం జరిగింది. ఎంతమంది వచ్చారు? ఏంటి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎలా ఉంది వాళ్ళ ఫీలింగ్? ఏం చెప్పారు? పోయేటప్పుడు వాళ్ళకి ఏమనేది ఎంటర్ కాలేదు. లోపలికి పోయిన తర్వాత లేడీ గార్డ్స్, జనరల్ గార్డ్స్ ఇట్లా ఎన్ని క్రోడ్స్ పీపుల్ వస్తారు, ఇట్లా జాగరీ ఆఫర్ చేస్తారు అని అన్నాక వాళ్ళు బాగా ఫీల్ అయినరు. కొంత ఇట్లా మొక్కుకోవడం, పాపం వాళ్ళకి తెలియదు ఇది ఏంటి అనేది. అయినా కూడా ట్రైబల్ గార్డ్స్ అన్నప్పుడు వాళ్ళు అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకున్నారు. మంచిగా డ్యాన్స్ ఇక్కడ వేసారు, తర్వాత దర్శనం కూడా బాగా చేశారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఏం గమనించారు? మీ సంబంధించిన సంప్రదాయాలకు వాళ్ళ సంప్రదాయాలకు ఎలాంటి డిఫరెన్స్ గమనించారు? అందరిది నేచర్, ప్రకృతి ఆరాధించడము అది ఉంది. వాళ్ళు కూడా డ్యాన్స్లు మాతో మింగిలై చేసిండ్రు కాబట్టి ఆ సౌండు మనకు డోలి సౌండ్, డప్పు సౌండ్ ఉంటుంది. అట్లనే కేరింతలు గొంతులు ఎత్తుతూ ఉంటాం. వాళ్ళు కూడా ఆ మూమెంటు తర్వాత గొంతుతో అరవడం ఇది కూడా స్లోగన్స్ లాగా ఉన్నాయి. వాళ్ళు వారియర్స్ అని చెప్తా ఉన్నారు. ఆ ఫీలింగ్ తోటి చేశారు. ఒకటి స్వాగతం డ్యాన్స్, ఒకటి పౌరుషంగా చేసిన డ్యాన్స్. మేడారంకి సంబంధించి న్యూజిలాండ్ నుంచి కొత్తగా ఒక గిరిజనతకు సంబంధించిన విదేశీ భక్తులు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన వాళ్ళ గిరిజన సాంప్రదాయాలు మన గిరిజన సాంప్రదాయాలు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు డ్యాన్సులు కూడా చేశారు. మన గిరిజన సంబంధించి మన వాళ్ళతో కలిసి కూడా చాలా ఆనందంగా నృత్యాలు చేసుకున్న పరిస్థితి. సో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కూడా ఒక రకమైన ఫీలింగ్కి అయితే వాళ్ళు లోనయ్యారని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి. మంత్రి సీతక్క కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళ సంప్రదాయాలకు సంబంధించి ఒక గిఫ్ట్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వాళ్ళ సంప్రదాయాల ప్రకారం నుదురుకు సంబంధించి ఇట్లా సీతక్క కూడా ఒక వాళ్ళ సంప్రదాయం ప్రకారం వెళ్ళేటప్పుడు చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సీతక్క కూడా చాలా సంతోషంగా కనబడుతుంది. ఎందుకంటే మన సమ్మక్క సారలకు సంబంధించిన సంప్రదాయాలు దేశ విదేశాల వాళ్ళకు కూడా తెలిసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పేసి, సో ఖచ్చితంగా ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా ప్రస్తుతానికి కల్చరల్ ఎక్స్చేంజ్ చూడొచ్చు. అక్కడ పూజా విధానాలు ఆదివాసీ విధానాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.